హలో అండి. అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయ ఇంటికి ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ నెల 5వ తారీఖున జ్యేష్ఠ అమావాస్య అండి. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైతే ఇంటికి ఈ దిష్టి గుమ్మడికాయ కడతారో జ్యేష్ఠాదేవిని తరిమేసి మనము లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టండి. అయితే అమావాస్య రోజున కట్టుకోవచ్చు, బుధవారమైనా కట్టుకోవచ్చు, ఆదివారము, శుక్రవారం కూడా కట్టుకోవచ్చు. అయితే ఈ నెల శుక్రవారంతో కలిసి వచ్చిన జ్యేష్ఠ అమావాస్య రోజు మాత్రం కంపల్సరిగా ఇది మీరు కట్టుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది. సాక్షాత్తు ఈ గుమ్మడికాయ కాలభైరవ స్వరూపం అండి. అయితే మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత బూడిదతోనే మనము పసుపు కుంకుమతో అలంకరించి చిన్న పూజ చేసుకోవాలి దేవుడి మందిరం దగ్గరేనండి. అంటే ధూపం సమర్పించాలి, నైవేద్యం సమర్పించాలి, హారతి ఇవ్వాలి. ఇది ఎప్పుడు కట్టుకోవాలంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కట్టేసుకోవాలండి. కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మీద కాడ ఉంటుంది కదండి, ఆ కాడ ఎట్టి పరిస్థితుల్లో మీరు పైనుంచి అంటే పైకి లేపొద్దు, శక్తి పోతుంది ఫ్రెండ్స్.